అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నాము. సో మీ అందరికీ తెలిసిందే మన ఛానల్ స్టార్ట్ చేసి 2 years అయితే కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి. సో ఇప్పటి వరకు నేను చిన్న ప్రమోషన్స్ అయితే చేశాను కానీ దానికైతే అసలు ఎప్పుడు కూడా పేమెంట్ అనేది సరిగ్గా ఎవరు ఇవ్వలేదండి. అండ్ అలాగే నేను చాలా ఫీల్ అయిపోతూ ఉంటాను అనమాట, మన ఛానల్ అసలు గ్రోత్ అవ్వట్లేదు, సక్సెస్ అవ్వట్లేదు, ఎందుకురా బాబు దీన్ని రన్ చేయడం అని చెప్పేసి చాలా అయితే ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. ఈవెన్ నేను ఎప్పుడు కూడా వీడియోస్లో ఎక్కువ అడగను, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అని చెప్పి అసలు అడగను. సర్లే మీకే వీడియోస్ నచ్చితే మీరే సబ్స్క్రైబ్ చేస్తారు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను అనమాట. సో ఈ రోజు ఏంటంటే మనం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి వెళ్తున్నామండి. యాక్చువల్లీ ఏంటంటే నా లైఫ్లో నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక ప్రొఫెషనల్ షూట్ అయితే ఇదేనండి. సో వాళ్ళైతే నన్ను ప్రమోషన్కి అయితే పిలిచారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఏంటి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నన్ను పిలిచారా, ఏంటి వాళ్ళు నన్ను పిలవడం ఏంటి అసలు అని నాకైతే ఫుల్ షాకింగ్ అనిపించింది. అండ్ అలాగే జోల్కా షూట్ కూడా ఉందండి, కాకపోతే అది మేము స్కిప్ చేసాము. ఏంటంటే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చేస్తే కనుక వేరే ప్రమోషన్స్ ఏమీ చేయకూడదు. లైక్ ఇప్పుడు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ చేసామనుకోండి, మే ఎండింగ్ వరకు నేను ఎలాంటి గోల్డ్ ప్రమోషన్ అయితే చేయడానికి వీల్లేదు. సో వాళ్ళ రూల్స్ అయితే కొన్ని స్ట్రిక్ట్గా ఉన్నాయి. మలబార్ గోల్డ్ కంటే కూడా జోల్కాస్ ముందు వచ్చింది అనుకోండి, హ్యాపీగా జోల్కాస్ చేసేసి నేను మలబార్ చేసేదాన్ని. కాకపోతే నాకు మలబార్ ఫస్ట్ వచ్చింది, జోసల్కాస్ ఏమో తర్వాత వచ్చింది అనమాట. సో నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు, ముందు ఆల్రెడీ వాళ్ళకి కమిట్ అయిపోయాం కాబట్టి ఇప్పుడు జోల్కాస్ అయితే ఇంక చేయడానికి లేదు. మేబీ నెక్స్ట్ ఇయర్ ఏమన్నా చూడాలి. కానీ ఈ ఇయర్ అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకా అక్షయ తృతీయ ఆఫర్స్ అయితే చాలా బాగా పెట్టారండి. మామూలుగా వీళ్ళు మనకి ప్రమోషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనం అక్షయ తృతీయకి ఏదో ఒక షాప్కి వెళ్ళి కొనుక్కుంటాము. సో జోల్కాస్లోనే మంచి ఆఫర్స్ ఉన్నాయి, అలాగే అక్షయ తృతీయకి మలబార్లో కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు మనం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి అయితే వెళ్తున్నాము. అక్కడ ఆఫర్స్ కూడా నేను చెప్తాను, మీరు ఇక్కడే కొనుక్కోవాలని లేదు, మీరు అలా ఆల్రెడీ కంపేర్ చేసుకుంటారు, మీకు ఎక్కడ మోడల్స్ నచ్చితే అక్కడ కొనుక్కుంటారు. జస్ట్ ఏంటంటే నా షూట్ ఇది యాక్చువల్లీ షూట్ డే అని చెప్పొచ్చు. నా షూట్ డేని నేను ఎలా మేనేజ్ చేస్తున్నాను అని కూడా చెప్తాను. కానీ ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళైతే చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉన్నాయండి. కంపల్సరీ వాళ్ళు చెప్పినట్టే శారీ డ్రేప్ చేసుకోవాలి, వాళ్ళు చెప్పినట్టే హెయిర్ స్టైల్ వేసుకోవాలి, అండ్ వాళ్ళు చెప్పినట్టే ఒక ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్ అయితే తీసుకురావాలన్నమాట. ఒక వీడియో అనేది చాలా ప్రొఫెషనల్గా ఉండాలి. సో మనం వీడియో ఏదైతే చేస్తామో ఆ స్క్రిప్ట్ కూడా ముందే తీసుకున్నారు. ఆ స్క్రిప్ట్ అంతా వాళ్ళకి ఓకే అయిన తర్వాత మనకి ప్రమోట్ చేయడానికి ఓకే చెప్పారు. ఇది యాక్చువల్లీ ఏంటంటే అండి 1 month నుంచి నడుస్తుంది అన్నమాట. 1 month నుంచి స్క్రిప్ట్స్ రాసి పంపించడం, వాళ్ళకేమో నచ్చక రిజెక్ట్ చేయడం, ఇలా జరుగుతూనే ఉంది. ఇంకా ఫైనల్గా మేము ఇచ్చిన స్క్రిప్ట్ అయితే వాళ్ళకి నచ్చింది, ఇంకా అది ఓకే చేశారు. సో ఈ రోజు అయితే అదేనండి. ఫస్ట్ అయితే నేను మంచిగా మేకప్ చేయించుకోవాలి. ఇప్పటి వరకు నేను ఎలాంటి మేకప్ చేయించుకున్నాను, నార్మల్ సింపుల్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఇలా సింపుల్గా వేసుకుంటున్నప్పుడు నేను హెవీ మేకప్ ఎప్పుడు వేసుకున్నాక నచ్చదు, ఎందుకంటే స్కిన్ డ్యామేజ్ అవుతుందని చెప్పేసి భయం మాట. ఇప్పటికే మీరు చూస్తే కనుక నాకు ఆల్రెడీ ఓపెన్ పోర్స్ అవి ఉన్నాయి. సో మనలాంటి వాళ్ళు ఏంటంటే మేకప్ అవాయిడ్ చేయడమే బెటరు. సో ముందు ఏంటంటే మన పోర్స్ని రెడ్యూస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయాలి. ఇంక ఇప్పుడు ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్లో తప్పదు కాబట్టి మేకప్ అయితే చేయించుకుంటున్నాను. అండ్ ఇప్పుడు అలాగే శారీ అయితే ఇక్కడ తెలిసిన వాళ్ళ పార్లర్కి అయితే వెళ్తున్నానండి మేకప్ చేయించుకోవడానికి. వాళ్ళైతే శారీ డ్రేప్ చేయను అన్నారు. సో నేనైతే ఇంట్లోనే శారీ డ్రేప్ చేసేసుకుని అక్కడికి వెళ్ళి మేకప్ చేయించుకుంటాను. అండ్ నాకు హుషా అయితే హెల్ప్ చేయడానికి వచ్చింది. తను కొంచెం శారీ సెట్ చేసేసుకుని ఇద్దరం కలిసి తర్వాత నేను మేకప్ చేయించుకుని 10:30 కల్లా మలబార్కి అయితే వెళ్ళిపోవాలి షూట్ చేయించుకోవడం కోసం. అది ఓన్లీ షార్ట్ వీడియోనే అండి. సో మామూలుగా క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను నేను. షార్ట్ వీడియో అయితే నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను, చూడండి. మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, డైలీ అప్డేట్స్ అన్ని కూడా అందులోనే ఇస్తాను. లైక్ దుబాయ్లో ఏమైనా ఈవెంట్స్ జరిగినా ఏమైనా సరే మన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అయితే అప్లోడ్ చేస్తాను. మీరు నన్ను అక్కడ ఫాలో అవుతే మీకు ఖచ్చితంగా అన్ని కూడా తెలుస్తాయి. అది సర్లే కానీ ఫస్ట్ అయితే మన ఛానల్కి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మంచిగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి బ్లెస్ చేయండి. ఇదిగోండి నేనైతే సారీ ప్రీ ప్లేటింగ్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను రెడీ అవ్వడానికి. ఉషా వచ్చింది పాప నాకు హెల్ప్ చేయడం కోసం. ఈ పిల్ల నట్టుకుని నేను తినేస్తున్నాను. అది మీ వివాహాది శుభకార్యాలకి దుబాయ్ లో ప్రీ ప్లేటింగ్ కావాలి అంటే మమ్మల్ని సంప్రదించండి. ఒకసారి ప్రీ ప్లేటింగ్ చేయడానికి 2000 దిరాములు ఇవ్వండి చాలు. సరిపోతాయి. మేము డెలివరీ పికప్ మేమే, ఇంకా మీరు సారీ ఇచ్చేస్తే ప్రీ ప్లేటింగ్ చేసి పంపించేస్తాము. మనం ఫొటోస్ కూడా దిగేసి చూసి
ఇదిగోండి యాక్చువల్లీ షూట్కి వెళ్ళడం కోసం ఈ బ్లూ శారీ ఒకటి పెట్టుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ గ్రీన్ మాట. ఈ గ్రీన్ అయితే ఎప్పుడో పాతకాలం చేరిది. చాలా శారీస్ అన్ని తీసి పైన పెట్టాను కానీ నాకు అసలు ఇవేం నచ్చలేదు. సో ఈ రెండు ఫైనలైజ్ చేసామన్నమాట. ఉషా అయితే ఈ రెండిట్లో ఏదో ఒకటి కట్టుకోండి అంటుంది. సో చూస్తాము. ఇదిగోండి ఇప్పుడైతే సారీ ప్రీ ప్లేటింగ్ అయితే చేసుకుంటాము. ఒక టేబుల్ మీద పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో త్వరగా మనం మనం కట్టుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. అందుకే ముందే ప్రీ ప్లేట్ చేసేస్తున్నాము సారీని. సో మేమంతా ఎక్స్పర్ట్స్ అయితే ఏం కాదు, జస్ట్ ఊరికే చేసుకుంటున్నాం అన్నమాట. కొంచెం ఒకళ్ళ హెల్ప్ తీసుకుంటే త్వరగా అయిపోతుంది. అందుకని ఉషాని హెల్ప్ తీసుకుని చేసేసుకుంటున్నాం. నేను చేయడం చాలా అయిపోయింది. ఇదిగోండి నెక్స్ట్ అయితే ఇప్పుడు పైటంచి అయితే పెట్టేసాము. ఇప్పుడు కుర్చీల దగ్గర అయితే ఐరన్ చేస్తాము. ఇంకా అలా ప్రీ ప్లేటింగ్ అయితే ముందే ప్రిపేర్ చేసేసుకున్నాం అనుకోండి, మనకైతే హడావుడి అనిపించదు. మరీ ఎక్కువ కలువ కట్టేసుకుంటాను కదా. సో నార్మల్ గా అలా సింపుల్ గా అయితే చేసాము. మీకోసం అయితే మామూలుగా మీకు చూపించడం కోసం అయితే ఫోల్డ్ చేశాను. మామూలుగా అయితే అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడే మనం తీసుకుంటాం కదా. ఇలా అయితే మా శారీ కష్టాలు అయితే అలా ఉంటాయి మాట. ఇంకో థ్యాంక్ యూ చెప్పండి ఉషాకి. థ్యాంక్ యూ. ఇదిగోండి నెక్స్ట్ అయితే ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యాము. నేను రెడీ అయిపోయాను. రెడీ అవ్వలేదు యాక్చువల్లీ, నేను చెప్పాను కదా సలూన్కి వెళ్తానని చెప్పేసి. మేకప్ అయితే అక్కడే చేయించుకున్నాను. ఇంటికి రమ్మని చెప్పాను కానీ వాళ్ళైతే కొంచెం కుదరదని చెప్పారు, ఎర్లీ మార్నింగ్ కదా. సో ఇంక ఇప్పుడైతే మేము అక్కడ సలూన్కి అయితే వెళ్తున్నాము. అక్కడ రెడీ అయిపోయి మనం షూట్కి అయితే వెళ్తాము. చివరకు అవునా కదా. ఇదిగోండి సలూన్కి అయితే వచ్చామన్నమాట. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. వద్దులే. సో ఇంకోండి మన తెలుగు వాళ్ళ సలూన్కి అయితే వచ్చాము. ఇంకా ఫస్ట్ అయితే నాకు మేకప్ స్టార్ట్ చేస్తున్నారు. దాన్ని నేను మేకప్ అయిపోయిన తర్వాత మీకైతే చూపిస్తాను. యాక్చువల్లీ ఏంటంటే నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరన్నమాట, అదైతే జరుగుతుంది. సో మేకప్ అయితే అయిపోయిందన్నమాట. నెక్స్ట్ అయితే హెయిర్ స్టైల్ చేస్తున్నారు. సో ఇది కూడా చేసిందో చూపిస్తాను. ఇంకా అపర్ణ లేడీస్ బ్యూటీ సలూన్ వాళ్ళు అయితే ఇంకా మేకప్ చేస్తానన్నారు. ఇంకా వీళ్ళ దగ్గరికి అయితే వచ్చేసనమాట. సో వీళ్ళ దగ్గర అయితే కొంచెం బడ్జెట్ లోనే మేకప్ చేయించేసుకోవచ్చు. నేను ఏంటంటే సింపుల్ మేకప్ చేయమన్నాను, కాకపోతే వాళ్ళు ఏంటంటే మీకు సింపుల్ గా బాగోదు నేను చేస్తానని చెప్పేసి ఇలా అయితే చేశారు. హెయిర్ అయితే లీవ్ చేస్తారనమాట. ఇదిగోండి నా లుక్ అయితే ఇలా ఉందన్నమాట. మీకు కంప్లీట్ గా అయితే చూపిస్తాను. చాలా లేట్ అయిపోతుందండి, అందుకని చెప్పేసి వెళ్ళిపోతున్నమాట. ఈవెన్ మా హస్బెండ్ కూడా రెడీ అవ్వలేదు. ఈ రోజు చాలా లేట్ అయిపోయింది. 10:30 కల్లా మనం అక్కడ మలబార్ గోల్డెన్ డైమండ్స్ లో ఉండాలన్నమాట. దాన్ని ఇప్పుడు మనం అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడైతే మన షూట్ కోసం షార్జా మువైలాగా మలబార్ గోల్డెన్ డైమండ్స్ కి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడు ఆన్ ద వేలో ఉన్నాము. టైం అయితే చాలా అయిపోయింది. కంగారుగా ఉందన్నమాట మొత్తానికి. అండ్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామంటే ఇంకా ఎంత టైం పడుతుంది బావా? ఇంకొక 30 మినిట్స్ పడుతుండే. యాక్చువల్లీ 10:30కి ఇచ్చారు మాకు టైం అయితేని. ఇట్స్ ఓకే ఫర్ దట్. మేమైతే రీచ్ అయిపోతాం ఆ టైంకి. కాకపోతే మాకంటే ముందు వీడియోగ్రాఫర్ అయితే వచ్చేసారన్నమాట. సో ఇట్స్ ఓకే అండి. మనం అక్కడికి వెళ్ళి కంగారుగా ఉందన్నమాట ఫస్ట్ అయితేని. ఇంతకీ మేకప్ ఎలా ఉంది చెప్పలేదు, కామెంట్ చేయండి. సో నాకైతే మేకప్ కంప్లీట్గా నచ్చింది కానీ లిప్స్ దగ్గర మాత్రం కొంచెం నచ్చలేదు మాట. లైక్ ఇలా సింబల్ కింద పెట్టేశారు లిప్స్ దగ్గర. అలా కాకుండా నాకు కంప్లీట్ చేయాలి, నాకు టైం అయిపోతుందని చెప్పేసి నేను చూసుకోకుండా వచ్చేసాను కదా. ఇంక ఇక్కడ కెమెరామ్యాన్ కూడా వచ్చేసారు. ఈయనైతే రెడీ చేస్తున్నారు. ఇంకా కెమెరామ్యాన్ కూడా మన తెలుగు వాళ్ళేనండి, లెమన్ స్టూడియో అని చెప్పేసి అక్కడైతే మేము పెట్టుకున్నాము. స్టార్టింగ్ షూట్ ఉంటుంది కదా, అది షూట్ చేసుకుంటున్నాం అన్నమాట. పక్కన ఒక అపార్ట్మెంట్ ఉంటే అక్కడికి వచ్చాము. అండ్ ఇది అయిపోయిన తర్వాత మనం మళ్ళీ మలబార్కి అయితే వెళ్ళాలి.
Yeah. 1, 2, 3, go. అవును రాజీ మొబైల్ స్ట్రీట్ స్టార్ట్ జాబ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇంకోసారి మరి సరే ఓన్ ప్యానిక్ అవసరం లేదు టెన్షన్ ఏం లేదండి ఓకే 1, 2, 3, go. అవును రాజీ మొబైల్ స్ట్రీట్ స్టార్ట్ జాబ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ Done. మా హస్బెండ్ ఫస్ట్ టైం వీడియోస్లో మాట్లాడడం కదండి, కొంచెం ప్యానిక్ అవుతున్నారు అనమాట, కొంచెం టెన్షన్ పడిపోతున్నారు. అండ్ అలాగే నేను కూడా చాలా టెన్షన్ పడ్డాను అనమాట. ఇలా డైరెక్ట్గా మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం కదండి, సో నేను కూడా కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాను. ఈ షార్ట్ వీడియో ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసేసాను, అది మీరు చూసే ఉంటారు. కానీ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను కానీ సాంగ్కి కాపీ రైట్ వచ్చేస్తుందండి, అందుకని సాంగ్ రిమూవ్ చేసేసి జస్ట్ ఏదో మ్యూజిక్ పెట్టాను కానీ అంతగా అనిపించలేదు. కానీ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన మాత్రం చాలా బాగుంది, ఒకసారి చెక్ చేయండి. కానీ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో చాలా ఆఫర్స్ అయితే పెట్టారు, నాకు చాలా బాగా అనిపించింది. అసలే బంగారం రేటు పెరిగిపోతుంది తగ్గిపోతుంది, కానీ ఎలా కొనాలో అర్థం కాదు కదండి. ఒక 10% అమౌంట్ ముందే పే చేసామనుకోండి, మనకు బంగారం రేట్ అనేది లాక్ చేసుకోవచ్చు, అంటే May 30 వరకుని. అదే మనం 50% అమౌంట్ పే చేస్తే 3 months వరకు లాక్ చేసుకునేది కూడా ఉంది. సో ఇలాంటి బెనిఫిట్స్ చాలా బాగా పెట్టారన్నమాట. ఇంకా డైమండ్ జ్యువెలరీ కొన్నప్పుడు గోల్డ్ కాయిన్స్ ఫ్రీగా ఇస్తున్నారు. అలాగే 3000 వర్త్ అబోవ్ డైమండ్ జ్యువెలర్స్, ప్రీషియస్, జమ్స్ జ్యువెలరీ కొంటే గోల్డ్ కాయిన్స్ ఇవన్నీ ఫ్రీగా ఇస్తున్నారు అన్నమాట. ఆ గోల్డ్ కాయిన్ వర్త్ కూడా ఉంటుందండి, 1 gram 2 grams అలా గోల్డ్ కాయిన్స్ అయితే ఫ్రీగా ఇస్తారు. నిజంగా అది చాలా వర్తే కదా, 1 gram కొనాలంటే 8000 9000 ఉంటుంది. నిజంగా అలాగా ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తే చాలా బాగా అనిపిస్తుంది. వీళ్ళ దగ్గర కలెక్షన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు అక్షయ తృతీయ వచ్చింది కాబట్టి డైమండ్ సెట్స్ కానీ గోల్డ్ సెట్స్ కానీ బ్యాంగిల్స్, బ్రాస్లెట్స్, అలాగే ఇయర్ రింగ్స్ చాలా బాగుందన్నమాట కలెక్షన్ అయితేని. సేమ్ మన ఇండియన్ కలెక్షన్స్ ఉంటాయి కదండి, ఆ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకిక్కడ ఈ వీడియో కోసం అయితే రకరకాల స్టిల్స్ అయితే వేస్తున్నాను అనమాట. ఇది నేను ఫస్ట్ టైం కదండి, ఎలా ఇవ్వాలో ఏమి అర్థం కావట్లేదు. అండ్ అలాగే నేను కొన్ని వీడియోస్ అవి చూశాను, జస్ట్ ఇలా స్టిల్స్ అని ఎలా ఇవ్వాలి ఏంటని చెప్పేసి. ఎప్పుడో మెచ్యూర్ ఫంక్షన్ టైంలో అనుకుంటా ఇలాంటి స్టిల్స్ ఇచ్చేవాళ్ళము. అప్పుడెప్పుడో ఒక 10 years 12 years బ్యాక్ అనుకుంటా, అప్పట్లో ఉండేవి ఇలాంటి స్టిల్స్ అన్నీని. సో కానీ ఇంకా నేను చాలా గోల్డ్ షాప్ ప్రమోషన్ వీడియోస్ చూస్తే అందరూ ఇలానే ఇస్తున్నారు. అండ్ అలాగే నేను ముందే ప్రాక్టీస్ చేసి వెళ్ళిపోయాను. ఇక్కడ కలెక్షన్ చూసి మా హస్బెండ్ అయితే నాకు ఏదోటి కొనొచ్చు కదా అని ఓ పక్క నుంచి తినేస్తా ఉన్నానమాట. వీళ్ళ దగ్గర మీ పాత బంగారం నో ప్రాబ్లం, ఇంకోసారి తీసుకో, ఏం పర్లేదు. వీళ్ళ దగ్గర మీ పాత బంగారం 916 ఎక్స్చేంజ్ చేస్తే 0% డిడక్షన్ ఇస్తుంది. 2-3 సార్లు అనుకో, ముందు డైలాగ్ ముందు అనుకో నోట్లో. 1, 2, 3, go. వీళ్ళ పాత బంగారం 916 ఎక్స్చేంజ్ చేస్తే 0% డిడక్షన్ అయితే ఇస్తున్నారు. వీళ్ళ దగ్గర 3000 వర్త్ డైమండ్స్, ప్రీషియస్, జమ్స్ జ్యువెలరీ కొంటే గోల్డ్ కాయిన్స్ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. అంటే వీళ్ళ దగ్గర డైమండ్స్ కొంటే గోల్డ్ కాయిన్స్ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. ఈ మంచి మంచి ఆఫర్స్ అన్ని కూడా 30 April వరకు ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి మీరు కూడా. అండ్ మేమైతే ఇంకా అక్షయ తృతీయ రోజున గోల్డ్ కొంటాం కదా, ఆ రోజైతే మాకు ఏదైనా చిన్న ఐటమ్ అన్నా తీసుకుంటాము. ఈ గోల్డ్ కాస్ట్ చూస్తానేమో ఇంకా పెరిగిపోతుంది ఊరికేని. మేము ఈ వీడియో తీసినప్పుడు కొంచెం తక్కువగానే ఉందండి, తర్వాత మళ్ళీ సడన్గా గోల్డ్ కాస్ట్ అయితే పెరిగిపోయింది. ఇంకా అసలు తగ్గుతుందా అంటారా, అసలు ఏం అర్థం కావట్లేదు. గోల్డ్ రేటు ఎంత రేటు ఉంటే కొనుక్కోవడం కష్టమే. వీళ్ళ దగ్గర అయితే చిన్న చిన్న నల్లపూసలు, లాంగ్ నల్లపూసలు, చైన్స్ గట్రా చాలా బాగుందన్నమాట కలెక్షన్ అయితేని. అండ్ అలాగే మనకి హారం సెట్లు ఉంటాయి కదా, నెక్లెస్, హారం, అలాగే బుట్టలు, ఇవన్నీ అబ్బా ఎంత బాగా అనిపించిందో కలెక్షన్ చూస్తేని. ఒకప్పుడైతే దుబాయ్లో ఇంత మంచిగా దొరికే కదండి, కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఇంకా మనకి మలబార్లోని ఇలా కొన్ని బ్రాండ్స్లో చాలా బాగా దొరుకుతున్నాయి. అలాగే బ్యాంగిల్స్ కూడా చాలా బాగా అనిపించింది. లైట్ వెయిట్లోని జ్యువెలరీ దొరుకుతుంది, అలాగే హెవీ వెయిట్లో కూడా ఉన్నాయి. అలాగే డైమండ్ జ్యువెలరీ అయితే అసలు ఎంత బాగా అనిపించిందని. నెక్స్ట్ అయితే షూట్ కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఒక జ్యూస్ తాగుదామని చెప్పేసి మరుపచ్చాకైతే వచ్చాము. ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను కదండి, ఇక్కడైతే నాకు ఫేవరెట్ అయిపోయిందన్నమాట జ్యూస్ వచ్చేసి. సో ఇక్కడికైతే వచ్చాము. జ్యూస్, మరుపచ్చ జ్యూస్.
आपका वहाँ को बोलो ना ఇది ఫస్ట్ టైం ఇంత ప్రొఫెషనల్ షూట్ కదండి, కొంచెం టెన్షన్ గా భయంగా అయితే చాలా బాగా అయిపోయింది. ఇంకా అవుట్పుట్ ఎలా వస్తుంది అన్నది చూడాలి. అది వస్తే నేను ఇన్స్టాగ్రామ్ లో అయితే పెడతాను, మీరు కంపల్సరీ చూడండి, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. అండ్ ఇప్పుడైతే షూట్ అయితే ఇలా జరిగిందండి. ఇంకా సో మేమైతే ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఈ వీడియో అయితే ఇక్కడైతే ఎండ్ చేసేస్తున్నాను. నా మేకప్ లుక్ ఎలా ఉందన్నది కామెంట్స్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే మేకప్ డీటెయిల్స్ కూడా చెప్పాను కదండి, ఒకవేళ మీకు నచ్చితే కనుక కాంటాక్ట్ చేయండి. డిస్క్రిప్షన్ లో లింక్స్ అన్ని ఇస్తున్నాను, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. రాయల్ ఫలూదా సంథింగ్, అసలు తెలుసు కదా నాకు ఫలూదా అంటే పిచ్చి ఇష్టం అని చెప్పేసి. సో ఇదైతే తీసుకున్నాం. అలాగే ఇంకోటి మ్యాంగోతో చేసిన మల్బా మాట, అంటే కేరళ స్పెషల్ వాళ్ళవి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇటు సైడ్ షార్జా సైడ్ వస్తే కనుక ట్రై చేయండి. మనకి సఫారీ మాల్ బ్యాక్ సైడ్ ఉంటుంది అన్నమాట, మరుపచ్చ అని చెప్పేసి. మనకి గూగుల్లో కూడా లొకేషన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నేనైతే టేస్ట్ చేస్తాను. ఇంక చూసారు కదండి, ఇదే ఈ రోజు వీడియో అయితే. ఈ రోజు వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.